హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. పిఎస్బి లోన్స్ ఇన్ 59 మినిట్స్. ఓకే, అసలు ఇది నార్మల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లోన్ కావాలి. మీరు ఏం చేస్తారు? ఒక బ్యాంక్ని అప్రోచ్ అవుతారు. ఆ బ్యాంక్ నుంచి రిజెక్ట్ అయితే ఇంకో బ్యాంక్కి వెళ్తారు. కానీ మనకి పిఎస్బి లోన్స్ ఇన్ 59 మినిట్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దానికి ఒక వెబ్సైట్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు డిజిటల్ అప్రూవల్ తీసుకొని మీకు కావాల్సిన బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవచ్చు. ఓకే, టోటల్ డిజిటల్ అండి. మాన్యువల్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు. డిజిటల్ అప్రూవల్ వస్తుంది. తర్వాత మీరు ఏ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ ఎవరికి ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవాలని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అసలు మినిమం అమౌంట్ ఏంటి, మ్యాక్సిమం అమౌంట్? ఈ పిఎస్బి లోన్స్ ఇన్ 59 మినిట్స్ అనేది 1,00,000 నుంచి 5 crores వరకు లోన్స్ తీసుకోవచ్చు. ఇది డిజిటల్ అప్రూవల్ వస్తుంది. నో మాన్యువల్ డాక్యుమెంట్స్ ఈజ్ రిక్వైర్డ్. తర్వాత మీరు ఏ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే లెండర్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఫైనల్ డెసిషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత ఎలా అప్లై చేయాలి? www.psbloans.in 59 మినిట్స్ అనే దానికి వెళ్ళి మీ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకొని సో బిజినెస్ పర్పస్ బిజినెస్ లోన్స్ కింద అప్లై చేసి దాని తర్వాత అక్కడ వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమేమి ఇన్ఫర్మేషను అడుగుతారో అదంతా ఇస్తే మీకు డిజిటల్ అప్రూవల్ వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి వాళ్ళ పెట్టిన ప్రకారం 59 మినిట్స్లో మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, లోన్ అప్లై చేయడానికి ఏమైనా ఫీజు ఉందా అంటే ఫీజు ఏం లేదండి. దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏంటంటే టర్మ్ లోన్స్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు, తర్వాత మీ ఇన్కమ్ ప్రూఫ్, జిఎస్టీ రిటర్న్స్ వీటిలన్నింటినీ మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేస్తుంది. మీ ఇన్కమ్, రెవెన్యూ, రీపేమెంట్ కెపాసిటీ, ఇంతకుముందు లోన్ తీసుకున్నది మీరు ఎలా కట్టుతున్నారు, ఎగ్జిస్టింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ మీకు ఏ బ్యాంకు నుంచి ఉన్నాయి, వీటిలన్నిటిని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు డిజిటల్ అప్రూవల్ ఇచ్చేస్తారు. సో డాక్యుమెంట్స్, సో మీకు మీ ఆర్గనైజేషన్ సింగిల్ జిఎస్టీ ఉన్నా, మల్టిపుల్ జిఎస్టీ ఉన్నా, నో జిఎస్టీ ఉన్నా కూడా మీరు ఇందులో మీరు లోన్ అప్లై చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్, టర్మ్ లోన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏమేమి కావాలో అవన్నీ మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, 3 years మ్యాండేటరీ ఫర్ టర్మ్ లోన్స్, 3 yearsది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను. ఓకే, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్కి 1 yearది మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. తర్వాత బ్యాంక్ స్టేట్మెంటు, ఓకే, మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. 6 months పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు పోర్టల్లో మీకు డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటే 3 బ్యాంక్స్, మ్యాక్సిమం 3 బ్యాంక్స్ వరకు మీరు అప్లోడ్ చేయొచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్ మేజర్ ఎక్కడైతే మీకు ఏ బ్యాంకులో అయితే యాక్టివిటీ ఉంటుందో, తర్వాత డైరెక్టర్స్, పార్ట్నర్స్, ప్రొపరైటర్స్ యొక్క బ్యాంకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత లోన్ ఎంత కావాలనేవి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. పేమెంట్, రిజిస్ట్రేషన్కి ఏముండదు అండి ఛార్జెస్, కానీ మీరు ఒక్కసారి డిజిటల్ అప్రూవల్ అవుతే మటుకు 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్ని రోజుల్లో ఈ డెసిషన్ మొత్తం రిసీవింగ్ ఫండ్స్ అంతా జరుగుతుంది అంటే మ్యాక్సిమం 7 to 8 డేస్లో మీకు శాంక్షన్ అయిపోయి డిస్బర్స్మెంట్ కూడా జరిగిపోతుంది. దాని తర్వాత కొలాటరల్స్, ఈ మీరు సెలెక్ట్ చేసుకున్న లోన్ టైపు, మీరు సెలెక్ట్ చేసుకున్న లెండర్ని బట్టి ఈ కొలాటరల్స్ అనేవి మారుతూ ఉంటాయి. అది ఆ బ్యాంక్ యొక్క డిస్క్రిప్షను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పోర్టల్. సో బిజినెస్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్కి తీసుకోవాలంటే ఒక ప్లేస్లో మీరు అప్రూవల్ తీసుకుంటే దాన్ని మీరు మల్టిపుల్ బ్యాంక్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. బారోవర్ని మీరే లెండర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.